వాక్యం ధ్యానించుకుందాం. కీర్తనలు 65వ అధ్యాయము మొదటి 5 వచనాలు కలిసి చదువుకుందాం. కీర్తనలు 65వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనము కలిసి చదువుకుందాం. దేవా, సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసినది. ప్రార్థన ఆలకించువాడ సరస్సు నీ ఎదుకొచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మాతకరమితో నువ్వే ప్రాయశ్చిత్తం చేయదువు. నీ ఆవరణంలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. మాకు రక్షణకర్త అయిన దేవా, భూదిగంతం నివాసులందరికీ దూర సముద్రం మీద ఉన్న వారికి నాశనమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియ చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. ప్రాంజత కృపల తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మహింపరచబడ్డారు. ఈ సమయంలో చదివిన ఈ లేఖన భాగం మా వెనుకలో దీవించండి. పరిశుద్ధాత్మదేవ మీ మాటలు వెల్లడి చేయండి. ఎవరైతే ఆసక్తి కలిగి మిమ్మల్ని ఆరాధించాలని మీ సన్నిధికి వచ్చారో వారికి రావాల్సిన ప్రతిఫలం వారికి దయచేయమని, ఇంకా రావాల్సిన వారు ఉన్నారో వారు కూడా సకాలం రాగలడు కృప చూపించండి. ఈ దినం ఇక్కడ మాత్రం కాకుండా ప్రపంచమంతా నీ దాసులైన వారు ఎవరు ఎక్కడ నిలబడి వాకపాటు చేస్తుంటే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి, అభిషేకించండి, బలపరిచి వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించమని మమ్మలను మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మీ సహాయాన్ని మేము కోరుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదివిన లేఖన భావంలో మాకు రక్షణకర్తవైన దేవా అని ఇక్కడ కీర్తనకారుడు ఆయనను ఆరాధిస్తున్నట్టు మనం చూస్తాం. కనుక కీర్తనలన్నీ కూడా 150 కీర్తనలన్నీ కూడా దేవుణ్ణి ఆరాధించడము, స్తుతించడానికి సంబంధించినవే. కనుక ఈ కీర్తన ఆ కీర్తన అని ఏం లేదు. కీర్తన అంటే పాట అని అర్థం. కీర్తన అంటే దేవుని స్తుతించుట లేక ఆరాధించుట అని అర్థం. కనుక మాకు రక్షణకర్త అయిన దేవా, కనుక మన దేవుడు మనకు రక్షణకర్త అయినాడు. కనుక దేవునికి చాలా ఉన్నాయి. ఆయన సృష్టికర్త, లయకర్త, ఆలోచనకర్త, ఇంకా ఏంటి వినిపించట్లేదు, సమాధానకర్త, ఆదరణకర్త, నిరీక్షణకర్త, చాలా ఉన్నాయి. కర్త, కర్మ, క్రియ 3 మనకు తెలిసి ఉండాలి. కర్త అంటే చేసేవాడిని కర్త అంటారు. కర్మ అంటే అనుభవించేవాడిని అంటారు. క్రియ అంటే ఆ కర్త చేసిన పనిని ఏమంటారు? క్రియ అంటారు. కర్తనేమో దేవుడు, కర్మనేమో అనుభవించే మనము. క్రియ అంటే ఆయన మనకు ఏమి చేశాడో దానిని ఏమంటారంటే క్రియ అంటారు. కనుక ఆరాధనలో మనకి ఏం తేలాలంటే కర్త, కర్మ, క్రియ 3 తేలాలి. కనుక కర్తగా ఆయన ఏం చేశాడు, మనం ఏం అనుభవిస్తున్నాం, మనకేం చేశాడు అనేది మనము స్తుతి చెల్లించాలి. కనుక ఇప్పుడు మనం కర్త, కర్మ, క్రియలు మనం చూడంగానే మొదటిగా ఆయన రక్షణకర్త అయిన దేవుడు అంటే ఆయన ద్వారా మాత్రమే మనకు రక్షణ వచ్చింది. కనుక పాట కూడా పాడు, రక్షణనిచ్చుట మన యెహోవాదే అనంది. కనుక ప్రపంచంలో రక్షణ ఇచ్చేది దేవుడు మాత్రమే. ఇంకా ప్రపంచంలో ఏ మానవుడు కానీ లేకపోతే ఏ దేవుడని పిలువబడినవారు కానీ రక్షణ ఎవరి వలన కలగదు, దేవుని వలననే లేక యెహోవా వలననే మనకు రక్షణ కలుగుతుంది. పైన ఆకాశం అందు కానీ, కింద భూమి అందు కానీ, భూమి కింద ప్రాతలోకంలో కానీ ఏ నామమున రక్షణ కలగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను అని రాయబడింది. సరే, మెట్టుకు ఈ రక్షణ 3 కాలాలకు సంబంధించిన రక్షణ. కనుక ఈరోజు 3 విషయాలు మాత్రం చెప్తాను, అవి గుర్తుపెట్టుకొని 3 మాత్రమే ఆరాధన చేద్దాం. కనుక మొదటి దాన్ని ఏమంటారంటే శాంటిఫికేషన్ అంటారు. అంటే ఆ పరిశుద్ధపరచుట. శాంటిఫికేషన్ అంటే నీతిమంతులుగా తీర్చబడుట అని అర్థం.
కనుక మనను రక్షణలో ప్రాముఖ్యమైన మెట్టు ఏంటంటే మనము గతంలో మనము ఎప్పుడైతే ప్రభుని అంగీకరించామో, మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డామో, మారుమనసు పొందామో, అప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. అది జరిగిపోయిన కాలం. అంతే కదా, మీరు ఎప్పుడు రక్షించబడ్డారని చెప్తాం. పలానా రోజు పలాని మీటింగ్స్లలో పలాని దైవ సేవకుడు చెప్తుంటే వాక్యం విని తీర్మానం చేసుకున్నా అంటే అది జరిగిపోయింది. ఇది మొదటిది. రెండోది శాంటిఫికేషన్ అంటారు. శాంటిఫికేషన్ అంటే రక్షించబడిన తర్వాత ప్రజెంట్ ఇప్పుడు మనము పరిశుద్ధపరచబడుతూ ఉన్నాము. ఇది జరుగుతున్న కార్యము. ఇది రెండోది. దీన్ని బట్టి కూడా మన ప్రభును స్తుతించాలి. తర్వాత మూడో దాన్ని ఏమంటే గ్లోరిఫికేషన్ అంటారు. అంటే భవిష్యత్తులో మనము మహిమపరచబడతాము. ఇంకా ఇప్పుడు పరిపూర్ణంగా మహిమపరచబడలేదు. దానినే పరిపూర్ణమైన రక్షణ అంటారు. దానినే నిత్య రక్షణ అంటారు. కనుక హెబ్రీ పత్రికలు కూడా ఉంది. ఆయన మళ్ళీ రెండోసారి ఎందుకు వస్తాడంటే మిమ్మల్ని నిత్య రక్షణకు ఇవ్వడానికి కొరకు వస్తాడని ఉంది. కనుక ఈ మూడు మన రక్షణలో మూడు భాగాలు, మూడు కాలాలకు చెందినవి. మనము గతించిన రక్షణ కొరకు మాత్రమే కాకుండా ప్రస్తుతం ఉన్న రక్షణ కొరకే, భవిష్యత్తులో పొందబోయే రక్షణ కొరకే కూడా మనము దేవునిని మనము స్తుతించబద్దులమై ఉన్నాము. కనుక దాని గురించి కొన్ని లేఖన భాగాలు మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8. మీరు విశ్వాసము ద్వారా ఆ కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కనుక మీరు ఆల్రెడీ రక్షించబడి ఉన్నారు అనండి. కనుక అది జరిగిపోయిన రక్షణ. ఇది ఎలా జరిగింది అంటే కేవలము కృప ద్వారానే. అంటే ఎవరి యొక్క ప్రయాసం బట్టి కాదు, ఎవరి యొక్క భక్తిని బట్టి కాదు, ఎవరి యొక్క వారి యొక్క మంచి కార్యాన్ని బట్టి కాదు, లేక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను బట్టి కూడా మనకేం రాలేదు, రక్షణ కలగదు. రోమి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది, ఇది మీ క్రియల వల్ల కలిగినది కాదు. ఇక్కడే ఉంది 9వ వచనం, ఎఫెసీ 9లో కూడా ఉంది. చదవండి అన్నమాట. అది క్రియల వల్ల కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వెళ్ళలేదు. అంటే మనం మంచి క్రియలు ఏదో చేసి, లేక మందిరంలో పనిచేసో, లేకపోతే బయట సమ్మర్లో చలివేంద్రాలు పెట్టో, అన్నదానము గోదానం చేసో, రక్తదానం చేసో, లేకపోతే ఏదేదో మంచి క్రియలు చేయడం వల్ల మనకి రక్షణ కలగలేదు. దేవుని వాక్యం చెప్తుంది, ఇది మీ క్రియల వల్ల కలిగినది కాదు కనుక మీరేం చేయకూడదు, అతిశయపడదు. కనుక రక్షణ విషయంలో ఏ మానవుడు గారైనా కష్టపడినా నేను సంపాదించుకున్నాను అని ఎవ్వరు కూడా ఏం చేయకూడదు, అతిశయపడదు. అది ఎట్లా వచ్చిందంటే కృప ద్వారా మాత్రమే మనం రక్షించబడ్డాము. ఇది దేవుని వరమే. అంటే ఉచితంగా దేవుడు వరం ఇచ్చాడు మనకు. ఆ కారణం చేత మనం రక్షించబడ్డాం. కనుక ఎవరు ఏ విషయంలో కూడా అతిశయపడకూడదు అని దేవుని వాక్యం ద్వారా మనం చూడబడుతున్నాం. అందుకనే రక్షించబడి ఉన్నారంటే అది జరిగిపోయిన కాలం. అలాగే చాలా రెఫరెన్స్ ఉన్నాయండి, మనం అవన్నీ మనం చూసుకునే సమయం లేదు. కనుక ఇది మొదటిది ఏంటంటే జస్టిఫికేషన్. అంటే గతంలో మనము రక్షించబడ్డాము, లేక నీతిమంతులుగా తీర్చబడ్డాము. క్రీస్తు రక్తం చేత మనలను ఆయన కడిగి మనను ఏం చేశారంటే పరిశుద్ధపరిచి ఈ రక్షణలోనికి ప్రవేశింపజేశాడు. కనుక ఇది జరిగిపోయింది ఆల్రెడీ. మనం నీతిమంతులు తీర్చబడ్డాము, పరిశుద్ధంగా మార్చబడ్డాం, మనను పరిశుద్ధులు అని కూడా దేవుని వాక్యం రాబడింది. అందుకని పౌలు రాసిన ప్రతి పత్రికలో ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు రాయినది, కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు రాయినది, గలతీలో ఉన్న పరిశుద్ధులకు రాయినది, తెస్సలో ఉన్న పరిశుద్ధులకు రాయినది అని మనకు పరిశుద్ధముగా మన ఆయన తీర్చడి. ఇది జరిగిపోయింది. దీన్ని బట్టి మనం ప్రభును స్తుతించాలి. ప్రభా, ఈ రక్షణ మా క్రియల వల్ల కలగలేదు కనుక మీ ఉచితంగా మీరు మాకు రక్షణ ఇచ్చారు, మీ కృప ద్వారా రక్షణ ఇచ్చారు. తీతు పత్రికలో ఉంది, కనికరం ద్వారా మీరు మమ్మల్ని రక్షించారు. అందును బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. లోకంలో ఎందరికైనా ధన్యత మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఇది జరిగిపోయిన రక్షణను బట్టి మనము
ప్రభువును స్తుతించాలి. ఇది మొదటిది. రెండోది, ప్రజెంటు మనము ఏం జరుగుతున్నామంటే, రక్షించబడినప్పటికీ, మనము పరిశుద్ధులుగా పిలువబడుతున్నప్పటికీ ఇంకా మనలో సాతాను ప్రభావం ఉంది. పాపం యొక్క ఏలుబడి ఇంకా మనకుంది. నేను పాపం చేయనండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రక్షించబడిన తర్వాత దేవుని వాక్యం చెప్తుంది, పాపము చేయలేని చెప్పుకుంటే అనంది మనమే మోసపుచ్చుకుంటాం. దేవుని అబద్ధికును కూడా చేసిన వారం అవుతాం. కనుక ఇప్పుడు ఏం జరగాలి అంటే, మన తలంపుల ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా ఎక్కడో చోట తప్పిపోతుంటే, ఇప్పుడు యేసు ప్రభు మనం రక్షించబడిన మనల్ని ఏం చేస్తున్నాడంటే, రెండవది శాంటిఫికేషన్ అంటే పరిశుద్ధపరచబడుట అనే ప్రక్రియ ప్రతి విశ్వాసికి ప్రతిరోజు జరుగుతున్న ప్రక్రియ. కనుక దాని గురించి కొన్ని మాటలు చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 వచనం. 1 కొరింథీ 1:18. సిలువను గూర్చిన వార్త వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షించబడుచున్న మనకు, రక్షించబడినా అనలేదు, ఉంది అక్కడ? లేదు. రక్షించబడుచున్నా అంటే ఇప్పుడు మనము రక్షించబడ్డామా అని అంటే, దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు కూడా మనం ఇంకా రక్షించబడుచు ఉన్నాము. అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 2 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూద్దాం, చూడండి. 2 కొరింథీ 7:1. పరిశుద్ధతను సంపూర్ణము చేసుకొనొచ్చు అనంది. కనుక రెండోది, మన పరిశుద్ధతను ఏం చేయాలంటే సంపూర్తి చేసుకున్నాము అని లేదు, ఉంది అక్కడ? లేదు. సంపూర్తి చేసుకొనుచు అనంది. అంటే మనం ఇంకా పరిశుద్ధపరచబడ్డాము, ఆ పరిశుద్ధతలో ఇంకా కొనసాగిపోతున్నాము. అంటే మనకున్న పరిశుద్ధతను 30%, 40%, 50%, 60%, ఇంకా ఆత్మీయంగా ఉంటే 70%, 80%, 90%, ఇలా మనము పరిశుద్ధత నుండి ఇంకా పరిశుద్ధతలోనికి మనము సంపూర్తి చేసుకుంటూ ఉన్నాం, ఇంకా చేసుకోలేదు. 100% పరిశుద్ధులు ఎవ్వరు కాదు, నాతో సహా. ఇంకా నాకంటే పెద్ద సేవకులు ఎవరుంటే వాళ్ళతో సహా ఎవరు కూడా పరిపూర్ణులు కారు. అయితే మనం ఈ పరిశుద్ధతను ఏం చేసుకుంటున్నామంటే సంపూర్తి చేసుకుంటున్నాము. అంటే మనం ఇంకా పరిశుద్ధతలో కొనసాగుతున్నాము. ప్రతిరోజు దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఎలా పరిశుద్ధపరుస్తున్నా అంటే 5 సాధనాలు ఉన్నాయి. మనం అవన్నీ రెఫరెన్స్ చూసుకోం, కానీ మనకు తెలుసు కాబట్టి నేను ఊరికే టూకీగా చెప్తాను. మొదటిగా యేసు రక్తము. కనుక దేవుని వాక్యం రాయబడింది, మన పాపంలో మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వారి నీతిమంతుడు గనక మన ప్రతి పాపములను ఆయన తన రక్తం ద్వారా కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కనుక ఇది ఎప్పుడు అంటే గతంలో పాపిగున్నప్పుడు మాత్రమే మన పాపాలను క్షమించాడు. రక్షించబడిన తర్వాత సైతము మనం అనుదినం తప్పిపోతున్నప్పుడు క్రీస్తు రక్తాన్ని మనం ప్రోక్షించుకుంటే క్రీస్తు రక్తము మనం ప్రతిరోజు పరిశుద్ధపరుస్తుంది. అందుకనే దైవజనుడు భక్సింగ్ గారు ఏం నేర్పించాడంటే, ప్రతిరోజు ఆయన రాత్రి పడకలకు వెళ్ళే ముందు, పండుకునే ముందు ఆయన ప్రతిరోజు ప్రార్థన చేసుకుని, ప్రభా ఈరోజు నేను ఎక్కడ తప్పిపోతే దారిపోయినేమో క్షమించు ప్రభా, నీ రక్తం కడుగని ప్రతిరోజు భక్సింగ్ గారు చాలాసేపు ఏడ్చి ప్రార్థన చేసేవాడు. అంత మాత్రం కాదు, భక్సింగ్ గారు చేసిన ప్రార్థనలో ఒక మాట ఎక్కువగా అనిపిస్తుంది, మీ రక్తాన్ని ప్రోక్షించండి అని. ప్రతి సందర్భంగా రక్తాన్ని ప్రోక్షించుకోవడం దేనికంటే మనం ఎప్పటికెప్పుడు పరిశుద్ధపరచుకోవడము. ఇది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. ఇది మొదటిది. తర్వాత రెండోది, దేవుని వాక్యం ద్వారా మనకు పరిశుద్ధత కలుగుతుంది. తిమోతి పత్రిక రాయబడింది కదా, సమస్తమును ప్రార్థన వలననో వాక్యం వలననో ఏంటి అన్నీ మనం చూసి అలాంటి ఇప్పుడే కొత్తగా రక్షింపడిన వాళ్ళైతే ప్రతి రెఫరెన్స్ చూడాలి, చూడకుండా కూడా చెప్పాలి కొన్ని. ఆయన చెప్పండి, చదవండి. తీయలేదు ఇంకా?
లేదు తెలిస్తే చూడకుండా చెప్పేయండి. ప్రార్థన వలననో వాక్యం వలననో నాలుగో అధ్యాయము 5వ వచనం, మొదటి తిమోతి రాసిన పత్రిక. ఏలైనగా దేవుని వాక్యం వలనను చాలు. ఒకటి, ఏదైనా సరే దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధత కలుగుతుంది. అందుకే మనము ఏ అకేషన్కైనా వాక్యం చెప్తాం, అంతే కదా. అది పుట్టినరోజు అయినా చెప్తాము, చచ్చిన రోజు అయినా చెప్తాము, హౌస్ డెడికేషన్ అయినా చెప్తాము. ఏ అకేషన్ అయినా మనం ఏం చెప్తాము? వాక్యం చెప్తాం. వాక్యము మనలను పరిశుద్ధపరుస్తుంది. అందుకనే మొదటిగా క్రీస్తు రక్తం మనను పరిశుద్ధపరుస్తుంది, రెండోదిగా దేవుని వాక్యం మనను పరిశుద్ధపరుస్తుంది, మూడోదిగా అక్కడ ఉంది ఏలైనగా అది దేవుని వాక్యం వలననో ప్రార్థన, మనం దేవునికి ప్రార్థన చేస్తే మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అందుకనే పాల్ సుధాకర్ గారు 2 విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఎవరి బైబిల్ నల్లగా ఉంటే వారి హృదయం తెల్లగా ఉంటుంది అని చెప్పాడు. అంటే అర్థమైందంటే, ఎవరైతే బైబిల్ ఎక్కువ చదువుతారో వాళ్ళ బైబిల్ ఎలా ఉంటుందంటే, పేపర్లు తిప్పేసి ఏ పేపర్లు ఏమవుతాయి, బైబిల్ నల్లగా అయిపోయి ముడతలు పడి చినిగిపోవడానికి వస్తుంది. కనుక అంటే వాక్యం మనను పరిశుద్ధపరుస్తుంది. మనకు అర్థమైనా బైబిల్ అర్థం కాకపోయినా చదువుకుంటూ వెళ్తుంటే మనకు తెలియకుండానే మనలో పరిశుద్ధత అనే కార్యక్రమము జరుగుతుంటుంది. మొదటిది. రెండోది, ఎవరి మోకాలు నల్లగా ఉంటే వారి హృదయం తెల్లగా ఉంటుంది అని చెప్పాడు. మోకాళ్ళు నల్లగా ఉండడం అంటే అర్థమైందంటే, ఎవరు ఎక్కువసేపు మోకాళ్ళతో ప్రార్థన చేస్తారో అప్పుడు వారికి తెలియకుండానే వాళ్ళకు పరిశుద్ధత వస్తుంది. ఎవరు తక్కువ ప్రార్థన చేస్తే వాళ్ళకు తక్కువ పరిశుద్ధత వస్తుంది, అంతే కదా. మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. అంతే, పరిశుద్ధత కూడా అంతే. మోర్ ప్రేయర్ మోర్ పరిశుద్ధత, లెస్ ప్రేయర్ లెస్ పరిశుద్ధత, నో ప్రేయర్ నో పరిశుద్ధత, అంతే. కనుక మొదటిగా క్రీస్తు రక్తం ద్వారా మనకు పరిశుద్ధత వస్తుంది, రెండోది దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధత వస్తుంది, మూడోది ప్రార్థన ద్వారా పరిశుద్ధత వస్తుంది, నాలుగోదిగా యేసు ప్రభు నామమును బట్టి కూడా మనకు పరిశుద్ధత వస్తుంది. కనుక అవి కూడా కావాలంటే మీకు రెఫరెన్స్ చూపిస్తాను. తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనకేమొస్తుందంటే పరిశుద్ధత వస్తుంది. కనుక దాని గురించి కూడా దేవుని వాక్యం రాయబడ్డాయి. ఒక మాట చూద్దాం, మనం అన్ని రెఫరెన్స్ చూసుకోవడానికి మనకు సమయం లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కూడా మనకు పరిశుద్ధత కలుగుతుంది. చూద్దాం, ఎవరన్నా తీస్తే చదవండి. 2 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 2 తెస్సలోనికి రాసిన పత్రిక ప్రభు వల్ల ప్రేమిపన్న సహోదరులారా, ఆత్మ, పరిశుద్ధాత్మ అని అర్థం. ఆత్మ అనే పదం బోల్డ్ లెటర్స్ ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అని అర్థం. ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరుచుట వలనను అనంది, చాలు. కనుక పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకేం కలుగుతుంది చెప్పండి అంటే పరిశుద్ధత కలుగుతుంది. తర్వాత దేని వల్ల కలుగుతుంది అనగా ఆల్రెడీ మనకు పరిచయమే, దేవుని ద్వారా కూడా మనకు పరిశుద్ధత కలుగుతుంది. కనుక ఈ 5 సాధనాల ద్వారా క్రీస్తు రక్తము, వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ, ఆయన నామము. కనుక ఈ 5 సాధనాల ద్వారా మనము పరిశుద్ధపరచబడుతున్నాము. ఇప్పటికి కూడా రక్షించబడినప్పటికీ ఈ పరిశుద్ధత కార్యక్రమం ప్రతిరోజు మనలో 5 కార్యక్రమాల ద్వారా మనము పరిశుద్ధపరచబడుతున్నాం. అందరిని బట్టి మనం ఏం చేయాలంటే ప్రభువును స్తుతించాలి. మొదటిగా, ప్రభా కృపచేతను నన్ను రక్షించావు, ఇది మా క్రియల వల్ల కలగలేదు, కరిగిన చొప్పున మీరు నన్ను కనికరించి రక్షణలోనికి నడిపించారు, గొప్ప రక్షణ మీరు నాకు ఇచ్చారు, అందుని బట్టి స్తుతిస్తున్నాను. ఇది జరిగిపోయింది, అందుని బట్టి స్తుతిస్తున్నాను.
రెండోది, రక్షించబడిన దినం మొదలుకొని ఈ దినం వరకు మీ రక్తమును బట్టి, వాక్యమును బట్టి, ప్రార్థన బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, మీ నామాను బట్టి అనుదినము మీరు నన్ను పరిశుద్ధపరుస్తూ ఉన్నారు. అందును బట్టి కూడా నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఒకవేళ రక్షించబడ్డం అయిపోయిందండి, ఇది ఈ 5 ద్వారా మళ్ళా తర్వాత ఏదో తప్పిపోయాము, మనకు పరిశుద్ధత కలగలేదు, ఏమవుతుంది చెప్పండి? ఇంకా రక్షించబడి ఏం ఉపయోగం చెప్పండి? ఇప్పుడు పాపం మనలో ఉంది, ప్రభు వస్తే మనం కొనిపోబడము. అందుకనే రక్షించబడిన వారిలో ఈ పరిశుద్ధత క్రియ అనేది నిరంతరం కొనసాగుతుంది. మనం ప్రతిరోజు మనం పరిశుద్ధపరుచుకుంటూ ఉన్నాము. ఇది జరుగుతున్న క్రియ. అందుకే రక్షించబడుచున్న మనకు అని చదువుకున్నాం. రక్షించబడ్డం అయిపోయింది. రెండోది, ఇప్పుడు కూడా ప్రజెంటు రక్షణలో కొనసాగుతున్నాము. అందుకని మీ సొంత రక్షణను భయముతో, వణుకుతో, తర్వాత చెప్పండి, కాపాడబడడం లేదు అక్కడ. మీ సొంత రక్షణ భయముతో, వణుకుతో కొనసాగించుకొనిడి అనంది. అయిపోయింది, మీకు రక్షణ వచ్చేసిందని చెప్పలేదు. మీ సొంత రక్షణను భయముతో, వణుకుతో కొనసాగించుకొనిడి అంటే మనం ఏం చేస్తున్నామంటే ఆ రక్షణను ఇంకా కొనసాగిస్తున్నాము. ఇది రెండోది ప్రజెంట్. దీన్ని బట్టి మనం ప్రభువును స్తుతించాలి. ఈ 5 రకాలుగా దేవుడు మనలో ప్రతినిత్యము పరిశుద్ధపరచబడే కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రత్యక్ష గుడారంలోకి ఎవరైనా వెళ్ళాలంటే బలి అర్పించాలి. అది క్రీస్తు బలికి సాదృశ్యం. బలి అర్పించం కదని లోపలికి వెళ్ళకూడదు. మళ్ళీ ఏం చేయాలి అక్కడ? మళ్ళీ ఇంకోసారి ప్రత్యక్ష గుడారం రావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అక్కడ గంగాలం అన్నది ఒకటి ఉంటుంది. గంగాలం దగ్గర ఏం చేయాలి? ఆ కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. లేదని నేను ఇంటి దగ్గర స్నానం చేసుకొచ్చి డైరెక్ట్గా వెళ్తానంటే కుదరదు. ఏం చేయాలి? మళ్ళీ గంగాలం దగ్గరికి వస్తే కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు కూడా అంతే కదా. మసీదులలో ఏం చేస్తారంటే వాళ్ళు లోపలికి వెళ్ళాలంటే ఏం చేస్తారు? కాళ్ళు చేతులు ప్రతి ఒక్కరు కడుక్కొని వెళ్ళాల్సిందే. ఇది కడగబడుట అంటే పరిశుద్ధపరచబడుట. కనుక మనము రక్షించబడినప్పటికీ, ఒకప్పుడు మనం స్నానం చేసినప్పటికీ ఉదక స్నానం, ఇప్పుడు మరలా మనము యేసుప్రభు అంటాడు కదా, స్నానం చేసిన వాడు మళ్ళీ స్నానం చేయాల్సిన పని లేదు అని అన్నాడు కదా. అలాగే మనం ఎక్కడ తప్పిపోయామో ఆ ఒక్క విషయంలో ఈ 5 రకాలుగా మనము 5 సాధనాల ద్వారా మనము పరిశుద్ధత పరుచుకుంటున్నాము. ఒకవేళ పరిశుద్ధత లేకపోతే మనం దేవుని సన్నిధిలోకి రావడానికి కూడా మనము పాత్రులం కాదు. కనుక గంగాలంలో బలి అర్పించబడినప్పటికీ మళ్ళీ దేవుని సన్నిధికి రావాలంటే మన గంగాలంలో ఏం కడుక్కోవాలి? కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావాలి. అందుకనే హెబ్రీ పత్రిక రాయబడింది, క్రీస్తు రక్తము ప్రోక్షించబడిన హృదయాలు కలిగిన వారమై మనము దేవుని సన్నిధానమునకు వచ్చామనుంది. కనుక ఈరోజు కూడా మనం ఎట్లా వచ్చామంటే ప్రోక్షించబడిన హృదయాలు. ప్రోక్షించబడిన అంటే క్రీస్తు రక్తం ప్రోక్షించబడిన కారణం చేత మనము మరలా పరిశుద్ధపరచుకుంటూ మనం దేవుని సన్నిధిలో కొనసాగుతున్నాం. ఇది రెండోది. అందుని బట్టి కూడా మన ప్రభును ఏం చేయాలంటే స్తుతించాలి. మొదటేమో నీతిమంతులు తీర్చ జస్టిఫికేషన్ అంటారు. రెండోదేమో శాంటిఫికేషన్ అంటే పరిశుద్ధపరచబడుట. దాన్ని రక్షించబడుచున్న ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, రక్షణలో కొనసాగుతున్నాం అన్నది. ఇది రెండోది. తర్వాత మూడోది చూడడానికి మనం ప్రయత్నించేద్దాం. మూడో దాన్ని గ్లోరిఫికేషన్ అంటారు. అంటే మహిమపరచబడుట అని అర్థం. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇది భవిష్యత్తులో రక్షించబడిన వారికి అందరికీ జరిగే ఒక కార్యక్రమం అయింది. అందుకనే ఇప్పుడు చదవండి, హెబ్రీ 9:28 చదవండి. రెండోసారి ప్రత్యక్షమగును. కనుక యేసుప్రభు రెండోసారి ఎందుకు ప్రత్యక్షమగునంటే తన కొరకు కనిపెట్టుకున్న వారందరి రక్షణ నిమిత్తం అనంది. అరే అలా మళ్ళీ రక్షణ నిమిత్తం ఏంటంటే కాదు మళ్ళా రక్షణ నిమిత్తం అనంది. తర్వాత
తెస్సలోనికి రాసిన పత్రిక మళ్ళీ మీలాగా చదువుకున్నాం కదా, అదే మళ్ళీ చదువుకుందాం. 2వ అధ్యాయం 13 వచనం. సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యము నమ్మటం వలనను రక్షణ పొందుటకు అనుంది. పొందినా అనలేదు, ఉంది అక్కడ లేదు. అందుకే బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్త చదవాలి. పొందుటకు అనుంది, పొందినా అని లేదు. పొందినంటే అయిపోయింది అని అర్థం. పొందుటకు దేవుడు ఆదిని మిమ్మల్ని ఏర్పరచుకొనేను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాసు చెల్లించబద్దులమైంటున్నాం. ఎందుకు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాసు చెల్లించాలంటే, దేవుడు రక్షణ పొందడానికి కొరకు దేవుడు ఆదిలో నుంచే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే అర్థమైందంటే ఇంకా మనము రక్షణ పొందలేదు, పొందుటకు అని రాయబడింది. అలాగే యూదా పత్రికలు కూడా చూద్దాం. 3వ వచనం, యూదా పత్రిక 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగేడి రక్షణ చాలు. అక్కడ కలిగిన రక్షణ కాదు. కలిగిన రక్షణ అంటే ఆల్రెడీ మనకు ఉంది అని అర్థం. ఇక్కడ కలిగిన రక్షణ కాదు, ఏమనుంది? కలిగేడు అంటే ఇంకా భవిష్యత్తులో పొందుతామని అర్థం. అందుకని బైబిల్ చదివేటప్పుడు ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా అనేది చాలా ప్రాముఖ్యం. ఊరికి ఒక అధ్యాయం చదివాను కనుకొని గడగడగడ ఒక అధ్యాయం అంతా చదివేసి ఈరోజు అబ్బా ఒక అధ్యాయం అయిపోయింది అనుకుంటే ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. కనుక మనకందరికీ కలిగేడు రక్షణ అంటే రక్షణ కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? ఏంటి ఆలోచిస్తారు? రక్షణ మనకు ఎప్పుడు పరిపూర్ణంగా కలుగుతుంది? యేసు ప్రభు వచ్చినప్పుడు. ఎబ్రీ పత్రిక చదువుకున్నాం కదా ఆల్రెడీ. ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి 2వసారి వస్తున్నాడని చదువుకున్నాం ఆల్రెడీ. ఎప్పుడు కలుగుతుందంటే, యేసు ప్రభు మరలా మన కొరకు వచ్చినప్పుడు మనం మార్పు చెంది మనము మేఘం మీద కొనిపోబడి మనం దేవుని రాజ్యంలోనికి వెళ్తాం. కనుక అప్పుడు ప్రభుతో కూడా ఉంటాం. అప్పుడు మన రక్షణ 100% పరిపూర్ణమైన రక్షణ. ఎందుకంటే ఈరోజు మన మీద సాతానుకు అధికారం ఉంది, పాపం మన ఏలుబాటు చేస్తుంది. పాప నియమం ఇప్పటికీ ప్రతి విశ్వాసి శరీరంలో పాప నియమం ఇప్పటికి కూడా ఉంది. కానీ ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడినప్పుడు పాప నియమం నుంచి 100% విమోచించబడతాం. ఇంకా సాతాను మన మీద ఎప్పటికి వానికి అధికారం అప్పుడు ఉండదు, ఇప్పుడుంది ఉండదు. ఒకసారి ఎత్తబడిన తర్వాత ఇంకెన్నటన్నటికి పాపం మనం చెయ్యము. ఈరోజు మనకు మరణం ఉంది, తర్వాత ఎత్తబడినప్పుడు మరణాన్ని మృంగివేస్తాం. దాని మీద కూడా మనకేం కలుగుతుందంటే విజయం కలుగుతుంది. ఇప్పుడు మనము పరిపూర్ణంగా దేవుని స్వరూపంలో మనం లేము, కానీ ఎత్తబడేటప్పుడు మన దీన శరీరము ఆయన మహిమగల శరీరంనకు సమరూపం గలదాన్ని మారుస్తాడు. మనం ఆయన చూతం కనుక ఆయన ఉన్నట్టుగానే అలాగే మనం కూడా అప్పుడు మార్చబడతాం, ఇప్పుడు మార్చబడం. కనుక ఇది గ్లోరిఫికేషన్ అంటారు, అంటే మహిమపరచబడుట. కనుక ఒక వ్యక్తి లేక ఆదమవ్వలు పాపము చేయకముందు ఎటువంటి మహిమలో ఉన్నారో ఆ మహిమను మనం ఏం చేసామంటే మనము కోల్పోయాము. కనుక ఆ మహిమను మరలా యేసుప్రభు మన కొరకు లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచు ద్వారా ఏమైందంటే ఆ కోల్పోయిన మహిమను తిరిగి సమకూర్చాడు. ఆ మహిమను మనకిచ్చాడని ఉంది, కానీ అది కూడా పరిపూర్ణంగా కాదు. మళ్ళీ క్రీస్తు మరలా మన కొరకు వచ్చినప్పుడు అప్పుడు 100% ఆదాము కోల్పోయిన మహిమ అంతటిని మళ్ళీ మనం తిరిగి సంపాదించుకుంటాం. కనుక క్రీస్తుకున్న మహిమకు సమరూపం గల మహిమ గల వారంగా మనం కూడా మార్చబడతాం. అప్పుడు దేవుని స్వారూప్యం 100% దేవుని పోలికలో మనం కూడా మార్చబడతాం. దీన్ని గ్లోరిఫికేషన్ అంటే మహిమపరచబడుట అని అంటారు. ఇది భవిష్యత్తులో జరిగేది. దాని గురించి ఇంకో 2 మాటలు చూసి మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. చూడండి, రోమికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం.
అక్కడ రాయబడింది, మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాము. తర్వాత 5వ అధ్యాయం 9వ వచనం. రక్షించబడుదుము అని అంటే భవిష్యత్తులో జరుగుతుంది అని దాని భావం. అలాగే 8వ అధ్యాయం 17వ వచనం, రోమిలకు రాసిన పత్రికనే. చాలా అక్కడ రాయబడింది, క్రీస్తు కూడా మహిమ పొందుటకు అనంది. మహిమ పొందినాము అనలేదు, ఏమనుంది? మహిమ పొందుటకు అనుంది. తర్వాత 18వ వచనం, 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట. చాలు, అక్కడ ఏమనుంది? ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. అంటే రాబో దినాల్లో మహిమ అనేది మన ఎదుట ప్రత్యక్షపరచబడుతుంది. అంటే ఇప్పటికి ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కనుక అందుకనే మహిమపరచబడతాము అనంది. అలాగే 8వ అధ్యాయము 20వ వచనం. విడింబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము. చాలు, అక్కడ పొందిన మహిమ కాదు, ఏమనుంది? పొందబోవు మహిమగల స్వాతంత్రము. అంటే మనం ఇంకా ఆ మహిమను పరిపూర్ణంగా పొందలేదు, పొందబోతాం. ఎప్పుడు? ప్రభు వచ్చినప్పుడు. 9వ అధ్యాయం 23వ వచనం. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల, అనగా యూదు నుండి మాత్రం కాక అన్యజనుల నుండి ఆయన పిలిచిన మనెడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని ఉన్ననేమి అనంది. అక్కడ కూడా రాయబడింది, ఏమని రాయబడిందంటే మహిమ పొందుటకు ఆయన ముందుగా అనంది. అంటే మనం చాలా రెఫరెన్స్ చూసాం, మహిమ పొందుటకు, మహిమ పొందుటకు, పొందబో మహిమ, పొందబో మహిమ. అంటే ఇంకా మనం పొందలేదు, మళ్ళీ ప్రభు వచ్చినప్పుడు మనము ఈ మహిమను మనము పొందుతాము. కనుక ఇది దీని కొరకై మన నిరీక్షణ ఏంటంటే ప్రభు వస్తాడు, మనను కొనిపోబడతాడు, ఆ మహిమ ప్రత్యక్షపరచబడుతుంది, ఆ ప్రత్యక్షతలో మనము కూడా ప్రత్యక్షపరచబడతాము, ఆ మహిమను పొందుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. అందుని బట్టి ప్రభువును స్తుతించాలి. కనుక మొదటిది జరిగిపోయిన కాలము కనుక నీతిమంతులుగా దేవుడు గతంలో తీర్చాడు. ఇది ఆల్రెడీ మనం గతంలో రక్షణ పొందాము, అది పాస్ట్ జరిగిన రక్షణ. ఆయన కనికరం చొప్పున రక్షించాడు, తన కృప వల్ల రక్షించాడు. అది మన క్రియల వల్ల కలిగింది కాదు, దానిని జస్టిఫికేషన్ అంటారు. అందుని బట్టి మనం ప్రభువును స్తుతించాలి. ప్రభు, ఒక దినాలు మీరు నన్ను కనికరించారు, లోకంలో అందరికీ ధన్యత మీరు నాకు ఇచ్చారు, నా యొక్క క్రియల వల్ల కలగలేదు, నీ కృప ద్వారా మీరు నన్ను రక్షించారు, అందుని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను అని ప్రభువును స్తుతించాలి. రెండోది, ప్రభు రక్షించబడిన దినం మొదలుకొని ఈ దినం వరకు ప్రభు నా అనుదిన జీవితంలో నేను అనేకసార్లు తప్పిపోతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు, జారిపోతున్నప్పుడు, ప్రభు పాపులు పడినప్పుడు మీరు నన్ను ఈ యొక్క 5 ద్వారా, ఈ 5 చెప్పిన పర్లేదు, లేకపోతే నన్ను మీరు పరిశుద్ధ పరుస్తూనే ఉన్నారు. అందుని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. అంత మాత్రం కాదు ప్రభు, మీరు నా కొరకు నిత్య రక్షణకి ఇవ్వడానికి కొరకు మీరు నాతో రానున్నారు. ప్రభు, మీరు మీ అందు నేను మహిమపరచబడతానని మీరు సెలవిచ్చారు, మీతో కూడా నేను సమముగా మహిమలు ఉంటానని సెలవిచ్చారు. అందుని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. పొందబో మహిమను గురించి కూడా మనం ఇప్పుడు స్తుతించాలి. అందుకని అందుని బట్టి కృతజ్ఞత చెల్లించాలి అని మనం ఆల్రెడీ మన తెస్సలోనికి రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. కనుక ఈ 3 విషయాలు మనం వెనుకలుంచుకొని, జస్టిఫికేషను, శాంటిఫికేషను, గ్లోరిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడుట, పరిశుద్ధ పరచబడుట, మహిమ పొందబడుట, ఈ 3 రక్షణలో ఉన్న 3 భాగాలు. కనుక గతంలో రక్షించబడ్డాం, ఇప్పుడు రక్షణలు కొనసాగుతున్నాం, భవిష్యత్తులో పరిపూర్ణంగా రక్షణ పొందుతాం. కనుక ఈ 3 దాన్ని బట్టి మనం గతంలో అలవాటు ఏంటంటే ప్రభా రక్షించుకున్న గత దినాలు జరిగిన రక్షణ గురించే ఆలోచిస్తాం, కానీ
ఇప్పుడు ప్రజెంట్ సాల్వేషన్ గురించి, ఫ్యూచర్ సాల్వేషన్ గురించి మనం చాలాసార్లు ప్రభును స్తుతించాం. కనుక ఈ 3 విషయాలు మన జ్ఞాపకులు ఉంచుకొని ఈ 3 విషయాలు మనము ఆరాధన చేద్దాం. లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. పాడపడ రండి. $735. మొదటి 2 చరణాలు, చివరి చరణం పాడుకుందాం. 735 కొత్త పాఠ పుస్తకంలో, పాత దాంట్లో 719. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. పల్లవి మొదటి 2 చరణాలు, చివరి 2 చరణాలు మనం పాడుకుందాం. ఎవరైతే మందిరానికి వచ్చేటప్పుడు దయచేసి మీరే మీ చెప్పులను ఆ స్టాండ్లో పెట్టుకొని రండి. నేను గతంలో ఒక వారము బయటికి వెళ్ళి చూస్తే చెప్పు స్టాండ్లు లేవు, అన్నీ కిందనే పరిచారు. ఇటు పక్క బ్రదర్స్కి వెళ్ళి కింద ఉన్నాయి, ఇటు పక్క మరి ర్యాక్స్ మనం ఎందుకు కట్టించాము? కనుక ఎవరు వాళ్ళు దయచేసి పెట్టుకోండి. మీరే మీ చెప్పులను తీసుకొని స్టాండ్లో పెట్టుకొని రండి. వెళ్ళేటప్పుడు మీరే తీసుకొని వెళ్ళండి. మళ్ళీ దానికి ఒక డ్యూటీ వేసి మళ్ళీ ఎండలో బయట ఉండి, బయట ఉన్న వాళ్ళు మళ్ళీ దేవుని వాక్యం వినకుండా పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు. కనుక ఒకవేళ ఇంకా మందిరం పెరిగి మళ్ళీ బయట వాళ్ళు వస్తున్నప్పుడు అప్పుడు డ్యూటీలు వేసి మళ్ళీ వాళ్ళకి టోకెన్స్ అప్పుడు పెట్టవచ్చు. కనుక ఎవరి చెప్పులను వాళ్ళు ఉండేది మనం కొద్దిమంది కాబట్టి ఎవరి చెప్పులు వారు సెల్ఫ్ డిసిప్లిన్ అంటారు, క్రమశిక్షణ. మీ చెప్పులు మీరే అక్కడ రాకలో పెట్టుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళండి. ఎక్కడంటే అక్కడ దయచేసి వదలొద్దండి. వారకుడికంలో వచ్చేటప్పుడు కూడా అది కూడా ఒక లైన్ ప్రకారం వదలండి, ఇష్టం వచ్చినట్టు వదలకుండా. ఆ విషయం దయచేసి గమనించండి. ఆ పాడబడ్డప్పుడు మీరు బయటకు వెళ్తే మీ చెప్పులు కరెక్ట్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు కాదు, మిగతా ఎప్పుడైనా సరే. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. గొప్ప రక్షణ సిలువా శక్తితో నా కొసగితివి. గొప్ప రక్షణ సిలువా శక్తితో నా కొసగితివి. మహిమా నిరీక్షణ నీవే. నిశ్చయముగా నిన్ను చూతును. మహిమా నిరీక్షణ నీవే. నిశ్చయముగా నిన్ను చూతును. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభు జయ హో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు
ప్రభువా నీవే మహిమా నిరీక్షణ నిత్య రక్షణ నీ రక్తము చే నాకిచ్చితివి నిత్య రక్షణ నీ రక్తము చే నాకిచ్చితివి ఎనలేని ధనము నీవేగా నిశ్చయముగానే పొందుదు ఎనలేని ధనము నీవేగా నిశ్చయముగానే పొందుదును యేసు ప్రభో జయ హో యేసు ప్రభో జయ హో యేసు ప్రభో జయ హో యేసు ప్రభో జయ హో యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ ప్రభువా మహిమాతో మరలవత్తు నన్ను కొనిపోవా ప్రభువా మహిమాతో మరలవత్తు నన్ను కొనిపోవా పరలోకమే నా దేశము మహిమాలో నచట నుందును పరలోకమే నా దేశము మహిమాలో నచట నుందును యేసునితో సదా యేసు ప్రభో జయ హో యేసునితో సదా యేసు ప్రభో జయ హో యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ మోకరించని మొదటి సండే స్కూల్ టీచర్ ఆరం చేసి సండే స్కూల్కి వెళ్తారు. తర్వాత ఒక బ్రదరు సిస్టర్ మార్చి చేయండి. విన్న వాక్య ప్రకారం చేయండి, బిగ్గరగా క్లుప్తంగా చేయండి.